మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జరుగుతున్న దశ అంతర్దశాదుల మీదకి ఏ గ్రహ సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది? ఈ వీడియో ఎందుకు చేయడం జరుగుతుందంటే, ప్రతిరోజు వేసిన ప్రశ్నలో ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, వివాహం ఎప్పుడవుతుంది, అలాగే దశ అంతర్దశానాదులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచి ఫలితాలు ఇస్తారు, ఇవన్నీ ప్రతిరోజు ప్రతి వీడియోల్లో ఏదో ఒక సబ్జెక్టు అట్లాగే ఇలాంటి వాటి మీదే ప్రతిరోజు వీడియోలు నడుస్తూ ఉంటాయి. కానీ అందరికీ తొందరగా అర్థం అవ్వాలని ఏమీ ఉండదు. ఎందుకంటే కొంచెం అర్థమయ్యే విధానంలో అట్లాగే నేను చెప్పే విధానంలో కూడా తక్కువ అర్థమై ఉండవచ్చు. మరి ఈరోజు ప్రజెంట్ మీకు దశ ఏం జరుగుతుంది చూసుకోండి. ఎప్పుడు కూడా జన్మజాతక చక్రంలో లగ్నం నుంచి 12 భావాలలో ఈ 9 గ్రహాలు మీ జన్మజాతక చక్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, అట్లాగే నక్షత్రం ఏంటి, నక్షత్రం బట్టి మనకి దశలు మారుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఆ దశలు మీ జన్మ లగ్నానికి శుభాధిపత్యం వచ్చిన దశల, పాపాధిపత్యం వచ్చిన దశల బట్టి ఆ దశ ఇచ్చే ఫలితాలు నిర్ణయింపబడతాయి. నెక్స్ట్ దశ ప్రారంభంలో ఆ దశాధిపతి అంతర్దశే వస్తుంది. మొన్నొకరు అడిగి ఉన్నారు, దశలో అంతర్దశాధిపతిని ఎట్లా చూడాలండి? దశలో అంతర్దశాధిపతి ఆయన ఎక్కడ ఉంటారో ఆ భావ ఫలితాలే అందిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఒక పని ప్రారంభించేటప్పుడు అది ప్రారంభ దశలోనే మనకి రిజల్ట్స్ ఇవ్వదు, నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది మనం చేసే కృషి వల్ల. దానివల్ల ఇక్కడ జన్మజాతక చక్రం వచ్చేటప్పటికి ఒక దశ ప్రారంభమైంది, అందులో అంతర్దశ. కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే ఆ దశాధిపతి జన్మలగ్న శుభుడయ్యి ఉంటే ప్రారంభం నుంచే బాగుంటుంది. లేకపోతే ఆ ప్రారంభంలో ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే న్యూట్రల్గా ఉంటుంది ఒక గ్రహ దశలో దాని అంతర్దశ. అక్కడి నుంచి వేరొక గ్రహ అంతర్దశలు మారుతూ ఉన్నప్పుడు ఈ దశానాథుడు ప్రభావం ఫాస్ట్ అందుకుంటుంది. ఆ వేరొక దశ అంతర్దశానాథుడు ఈ గ్రహం నుంచి 5, 9 అంటే కోణాల్లో ఉంటే ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అట్లాగే 2, 11 అన్నప్పుడు ధనానికి సంబంధించి ఉంటాయి. అట్లాగే పాపస్థానాల్లో ఉంటే అంటే షష్టాష్టకాలు పడినప్పుడు ఇబ్బందులు ఉంటాయి. షష్టాష్టకాలు పడి ఈ దశాధిపతి ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి, ఆ అంతర్దశాధిపతి ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి మిత్రులైతే అది 6, 8 భావాలైనా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది. కానీ మనకి శుభాధిపత్యాలు వచ్చిన దశలైనా పాపాధిపత్యాలు వచ్చే దశలైనా జరుగుతూ ఉంటాయి. శుభాధిపత్యాలు వచ్చిన దశలు జరుగుతూ ఉన్నప్పుడు జీవితం సాఫీగా ఏ పని చేసినా విజయంతో వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి. మరి జన్మలగ్నానికి పాపాధిపత్యం వచ్చిన దశలు జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే ఇబ్బందులు ఉన్నప్పుడు శుభం ఉండాలంటే ఆ దశానాథుడి మీదకి ఏ గ్రహ సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది? ముఖ్యంగా దేవగురు బృహస్పతి అంటే గురు సంచారం మంచి ఫలితాలు అందిస్తుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి గురువు ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నారు అంటే మీ వృషభ రాశిలో ఏ గ్రహం ఉన్నా, అది పాప గ్రహాలైనా, నైసర్గిక పాపగ్రహాలైనా, నైసర్గిక శుభగ్రహాలైనా, ఆధిపత్య శుభులైన, ఆధిపత్య పాపులైన, ఆ దశానాథుడి మీదకి గురు సంచారం వచ్చిందనుకోండి, అంటే వృషభ రాశిలో ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు మే నెల వరకు ఉంటారు కాబట్టి వృషభ రాశిలో మీకు ఏదైనా గ్రహాలుండి ఆ దశ జరుగుతూ ఉండాలి. ఉన్నప్పుడు మీకు ఫలితాలు అనేది అమోఘంగా ఉంటాయి. నెక్స్ట్ మే 2025 మే నెలలో గురుగ్రహం 15వ తారీఖు సుమారు 20 ఆ టైంకి 15
ఆ టైంకి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతారు. అంటే మిథున రాశిలో మీకు ఏదైనా గ్రహాలు ఉండి ఆ గ్రహ దశ జరుగుతూ ఉండాలి. ఉంటే ఈ గురుగ్రహం ఆ గ్రహాల మీదకి వెళ్ళింది కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఆ సమయంలో బాగుంటుంది. మరి ఎందుకు గురుగ్రహం తీసుకున్నారండి? ఇది అందరికీ తెలిసిందే. మళ్ళీ ముఖ్యంగా ఏం కాదు. ఎందుకంటే 12 భావాలలో ఇక్కడ 12 గడులు ఉన్నాయి కదా! 12 భావాలలో ఒక్క గురుగ్రహానికే కారకం ఇచ్చారు. కారకం అంటే రెండో భావానికి, అది రాశి కాదు, మామూలుగా రెండో భావానికి 5కి 9కి 11 భావాలకి కారకుడు. మరి 2 ధనం, లాభస్థానం ధనమే. భాగ్యం అంటే భాగ్యం ఇచ్చేది, అది పూర్వపుణ్యం. పూర్వపుణ్యం కాదు, అదృష్టం. పంచమం అంటే మనం పూర్వం చేసుకున్న అదృష్టం. అంటే 3 కూడా 4 భావాల అదృష్టానికి ధన విషయంలో అదృష్టం అయితేనేమి, భాగ్య విషయంలో అదృష్టం అయితేనేమి, అట్లాగే దేనికైనా సరే ఈ 4 భావాలకి, అంటే 12 భావాలలో 4 భావాలు, 12 భావాలలో 4 భావాలు ఒక గురుగ్రహం ఆక్యుపై చేశారు. మిగతా శనికి అష్టమ వ్యయాలు, చంద్రుడికి చతుర్థం, రవికి లగ్నకారకం, తృతీయ షష్టాలు కుజుడికి, దశమానికి బుధుడికి, సప్తమానికి శుక్రుడికి కారకం. అంటే మిగతావన్నీ కూడా 2 భావాలకు వస్తే చంద్రరవులకి 1 భావం. ఒక గురుడికి మాత్రం జన్మజాతక చక్రంలో 4 భావాలు ఆధీనంలోకి వచ్చేసాయి. అందుకని గురుగ్రహం ఈ విషయాల మీద ఆధిపత్యం ఉంది కాబట్టి గురుగ్రహం అత్యంత శుభుడు. అది కూడా అతి శుభత్వం గల గ్రహం గురుగ్రహం. మరి శుక్రుడు కూడా నైసర్గిక శుభగ్రహమే కదండి. శుక్రుడిని తీసుకోమా. శుక్రగ్రహం ఒక రాశిలో ఎక్కువ రోజులు ఉండరు, 1 నెల రోజులు ఉంటారు. ఎప్పుడైనా స్తంభించి అట్లా ఉంటేనే 1 నెల రోజులు ఆ శుక్రగ్రహం. గురువుకి అలా కాదు, గురువు దేవతల గురువు. గోచారంలో కూడా శుక్రుణ్ణి తీసుకోం, గురుణ్ణే తీసుకుంటాం. అందుకని గురుడికి శుభత్వం ఉంది కాబట్టి మన దశ అంతర్దశానాథుళ్ళు మంచి భావాల్లో ఉండి, అంతర్దశానాథుడు ఎలా తీసుకోవాలని అడిగినప్పుడు దశానాథుడి తోనే అంతర్దశానాథుడు కూడా కలిసి ఉన్నాడు అనుకోండి, అది కేంద్రమే అవుతుంది. అది ఆ భావమే తీసుకోవాలి. అట్లా కాకుండా వేరే వేరే భావాల్లో ఉండి దశ అంతర్దశానాథుళ్ళు ఇచ్చే ఫలితాలు కూడా, అంతర్దశానాథుడు బాగోలేదు దశానాథుడికి, ఆ అంతర్దశానాథుడి మీద కూడా గురుగ్రహ సంచారం వస్తే ఆ అంతర్దశాధిపతి కూడా మంచి ఫలితాలు అందిస్తారు. అంటే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ప్రజెంట్ ఏ దశ జరుగుతుంది, మరి గురుదశే జరుగుతుందండి, ఎట్లా తీసుకుంటాం? గురుడికి మీద గురుడే చాలా బాగుంటుంది. వేరే ఏ గ్రహ దశ జరిగినా, వృషభంలో మీకు కానీ గ్రహాలు ఉంటే ఆల్రెడీ గురువు అక్కడే ఉన్నారు కాబట్టి ఆ గ్రహ దశలు జరుగుతున్న వాళ్ళకి ఈ గురుడు శుభత్వాన్ని ఇస్తారు. అట్లాగే అదే వృషభంలో మీ దశానాథుడికి అంతర్దశానాథుడు ఉంటే అంతర్దశానాథుడు మీద కూడా గురుగ్రహ సంచారం వస్తే మంచి ఫలితాలు ఇస్తారు. ఒక గ్రహం చెడ్డ ఫలితాలు ఇస్తుందన్నప్పుడు గురుగ్రహ సంచారం ఆ గ్రహం మీదకి ఎప్పుడైతే వచ్చిందో శుభత్వం ఏర్పడుతుంది. అంటే గురువు శుభుడు కాబట్టి. అందుకే ఎక్కువ పూజలు కూడా గురుగ్రహానికే చేయిస్తూ ఉంటారు. అంటే ఏ శుభం జరగాలన్నా గురుగ్రహం ముఖ్యం కదా, గురుగ్రహ పూజలు కూడా చేయిస్తూ ఉంటారు. మరి ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీకు ప్రజెంట్ ఏ దశ జరుగుతుంది, మరి మాకు దశ లేదండి మాకు చెడు చేస్తారా గురువు అంటే, ఒక దశ జరుగుతూ ఉంది, ఆ దశానాథుడి మీదకి గురువు రాలేదు. ఎందుకంటే కేతు మహర్దశన, రవి అయినా కుజుడైనా చిన్న దశలు, ఆ చిన్న దశలు పూర్తిగా గురు సంచారం రాలేదండి మాకు అంటే
చేసేదేమీ లేదు. మరి అంతర్దశానాథుల మీదకి వచ్చినప్పుడు, ఎందుకంటే గురుదశ జరుగుతుంటే గురువే మొత్తం ఫలితాలు ఇవ్వరు. గురువు ఫలితాలు ఆయన అంతర్దశలో ఇస్తే మిగతా అంతర్దశానాథుళ్ళు చాలా ముఖ్యం. అంతర్దశానాథుడి మీదకి వచ్చిన ఈ గురుగ్రహం ఒక దశ బాగాలేనప్పుడు ఆ దశాధిపతి మీదకి కానీ, ఆ గ్రహ దశలో అంతర్దశానాథుల మీదకి కానీ గురు సంచారం శుభత్వాన్ని ఇస్తుంది. ఆ టైంలో మీరు చేసుకోవాల్సినవి పనులు కావాల్సినవి అన్నీ చేసుకుంటే, అంటే ముందుగానే చూసుకుంటే ఏ టైంకి చేయాలన్నది మంచిది. లేదు ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నా ప్రారంభించారు, ఆ దశానాథుడి మీదకి గురువు రాగానే ఆ పని మంచిగా సాగుతుంది. అంతర్దశానాథుడి మీదకి వచ్చిన అంతర్దశాధిపతి శుభుడయ్యి గురువు రావటం వల్ల మంచి ఫలితాలు అందుకుంటాయి. అందుకే ముఖ్యంగా వివాహానికి చూడండి, వివాహానికి సంబంధించి అది ఏ దశ జరుగుతున్నా గురుగ్రహం గోచారంలో ఎక్కడుందని కూడా చూసి చెప్తారు. ఎందుకంటే ఆ దశానాథుడు వివాహం చెయ్యాలి అంటే ఆ దశానాథుడి మీద గురుదృష్టి ఉండాలి గోచారంలో, లేకపోతే మీ జన్మలగ్నానికి సప్తమం మీద ఉండాలి గోచారంలో. అట్లా ఉన్నప్పుడు వివాహానికి యోగ్యమైన కాలం అని చెప్తారు. అందుచేత గురుగ్రహం చాలా ఇంపార్టెంట్. మీ జన్మజాతక చక్రం తీసి చూసుకోండి, ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది, అది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు అయితే ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది, ఆ దశానాథుడి మీదకి ఏ గ్రహం వచ్చి స్థిరంగా కూర్చుంది. ముఖ్యంగా శని రాహుకేతువుల కన్నా గురుగ్రహం సంచారం దశానాథుడి మీదకి కానీ అంతర్దశానాథుడి మీదకి కానీ ఉన్నప్పుడు ఆ సమయంలో మీరు ఏ పనులైతే చేసుకుంటూ ఉంటారో ఆ పనులు. అట్లాగే ఇప్పుడు గురుడు వృషభ రాశిలో ఉన్నారు కాబట్టి అక్కడ ఏ గ్రహము లేదు, శుక్రమహర్దశ జరుగుతుంది. శుక్రమహర్దశ జరుగుతుందండి, మాకు అక్కడ శుక్రుడు లేరు, ఎట్లా తీసుకుంటాము అంటే ఆ రాశిలోకి వచ్చారు కాబట్టి ఆ రాశి కూడా సంపూర్ణంగా గురుని వల్ల శుభత్వం పొంది ఆ రాశ్యాధిపతి దశ అయినా సరే మంచి ఫలితాలు అందిస్తుంది. అంటే ఇప్పుడు మిథునంలోకి వస్తారు అంటే బుధ మహర్దశ జరిగే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి, అక్కడ ఏ గ్రహము లేకపోయినా. అట్లా తీసుకోండి. ముఖ్యంగా అందుకే గురు సంచారం చెప్తారు. ముఖ్యంగా చెప్పేది గురు సంచారం. గురువు శుభత్వాన్ని ఇస్తారు కాబట్టి ఆ గురువు 2, 5, 9, 11 భావాలకి కారకుడు కాబట్టి ఇవన్నీ జీవితానికి కావలసిన ధనం, అట్లాగే మనకి ఏదైనా అదృష్టం కలిసి రావాలన్నా సడన్గా జరిగే, సడన్ అంటే మళ్ళీ అష్టమం వెళ్ళిపోతుంది, అదృష్టపరంగా మనకి ఏదైనా కలిసి రావాలన్నా ఇవన్నీ కూడా గురుగ్రహ సంచారంతోనే ముడిపడి ఉంటుంది. అది మనకు జరిగే జన్మదశలకి కనెక్ట్ చేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.